హలో అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు నా డెలివరీ వ్లాగ్ ఒక్కరికైనా యూజ్ అవుతుందని షేర్ చేసుకోవాలనిపించింది. చాలా ఈజీ టు వే. సో మీకు కూడా ఒక్కరికి యూజ్ అయినా కూడా నా వల్ల ఒక్కరైనా ఉపయోగపడతారు కదా. నాది నార్మల్ డెలివరీ అనమాట. నాకు జూలై 16కి 9 పడ్డాయి. ఆగస్ట్ 4th రోజే అడ్మిట్ అయినా. ఆ రోజు మిడ్ నైట్ 1 o'clock, అంటే ఆగస్ట్ 5th రోజు అన్నట్టు మిడ్-నైట్ 1 o'clockకి మా పాప అయితే పుట్టింది. జస్ట్ నేను చెకప్కి వెళ్ళిన ఆ రోజు ఫుల్ వర్షం. సేమ్ మా చిన్నోడు కూడా 3 days వర్షంలోనే పుట్టిండు. ఈమె కూడా 3 days కంటిన్యూగా వర్షం పడింది. వర్షంలోనే పోయినా. మా ఇంటి ముందు వాళ్ళు స్టన్ అవుతారు. ఆ రోజు వాళ్ళకి చెప్పుకుంటూ పోతున్నా. హాస్పిటల్లో స్కానింగ్ చేయించుకున్నా, రిపోర్ట్స్ చూస్తా అన్నది మేడం. నేను పోతున్నా అన్న. పోగానే అడ్మిట్ చేసేసుకుంది. మా ఆయన నేను ఇద్దరమే పోయి అడ్మిట్ అయినాం. మా అక్క వాళ్ళ ఇంటికాడ బోనాలు అయితే అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసిరు 4th రోజే. 4th రోజు నైట్ మిడ్-నైట్ 1 o'clock అయితే మా పాప పుట్టింది. బెస్ట్ ఎక్సర్సైజెస్ అంటే ఏం లేవండి. నేను మా బాబుని ఎత్తుకున్న మంచిగా కంప్లీట్. నేను డెలివరీ అయిన రోజు కూడా ఎత్తుకొని స్టిల్ ఇంకా ఒక 1-2 అవర్స్లో నేను మా పాప పుడుతుంది అన్నప్పుడు కూడా నేను ఎత్తుకొని వాడిని పడుకోబెట్టి ఇట్లా ఎత్తుకొని అన్ని క్యారీ చేస్తేనే ఈజీ ఉంటుంది. అత్తగారింటికన్నా ఉండాలి మెయిన్. అమ్మగారింటికి పోతే అమ్మోళ్ళు నా బిడ్డ కడుపుతోటి ఉంది అని చెప్పేసి అయితే ఏ పని చేయనియరు. అదే అత్తగారింటికన్నా అయితే అట్లీస్ట్ ఇల్లు అయినా ఉడవాలి, గిన్నెలైనా తోమాలి, బట్టలైనా ఉతకాలి కదా. ఆ చిన్న చిన్న పనులు చేస్తేనే మంచి ఎక్సర్సైజెస్ అయితే. మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు అయితే నేను ఒక్కదాన్నే ఉండే కాబట్టి బిల్డింగ్ పైన ఒక 1/2 hour అయినా, ఒక 1 hour అయినా నేను ఖచ్చితంగా వాకింగ్ చేసేది. జస్ట్ ఎక్సర్సైజ్ కాదు కానీ వాకింగ్ చేసేది. కానీ మా పాపకైతే ఏ వాకింగ్ లేదండి. నేను ఇంట్లో పని హ్యాపీగా గిన్నెలు, ఇల్లు, నా బట్టలు నేనే ఉతుక్కోవడం అవన్నీ చేసిన, వాకిలు ఉడవడం అవన్నీ చేసిన కాబట్టి అంతే. ఇంకా వాళ్ళ బట్టలు అయితే వాళ్ళే ఉతికేసుకున్నారు. నా వర్క్ కంప్లీట్గా చేసుకున్న. చిన్నోడికి తినబెట్టడం, స్నానం చేయించడం, ఎత్తుకోవడం అన్నీ కంప్లీట్గా నేనే చేసుకోవడం వల్ల నాకైతే ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోయింది. జస్ట్ నేను 4 o'clockకి అడ్మిట్ అయినా. 4 o'clockకి అడ్మిట్ అయ్యి నాకు పెయిన్స్ స్టార్ట్ కాలేదు అప్పటికి. 4 o'clock నుంచి 9 నుంచి స్టార్ట్ అయినాయి. 9, 10, 11, 12 ఒక 4 hours అయితే కష్టపడ్డా. నార్మల్ డెలివరీ అంటే మామూలుగా ఉండదు. ఎంత ఓపిక ఉండాలో ఆ ఓపిక ఆ క్షణంలో నా కొడుకు అసలు పడుకోడు. నా చెయ్యి వాడి మీద లేనిది అసలు పడుకోడు. మమ్మీ 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 అని నన్ను పిలుస్తుండు. మా వాళ్ళు ఎంత పడుకోబెట్టినా పడుకోట్లేడు. అసలు అవి నాకేం లేబర్ రూమ్కి వినిపిస్తున్నాయి. నేనేమో నేను చనిపోతున్నాయి. మా పెయిన్స్ భరించలేక అట్లా అనిపిస్తుంది. నేను చనిపోతున్నానేమో, నా కొడుకు ఆగమవుతాడేమో, నేను ఎట్లనో ఏమో అని నాకైతే అసలు పిచ్చి లేస్తుంది. నా కొడుకే గుర్తొస్తుంది. ఫస్ట్ డెలివరీ ఏమో ఉంటుంటే పోతా అన్నట్టు అయిపోయింది. బట్ ఈ మా పాప డెలివరీకి అయితే నిజంగా వాడు మమ్మీ మమ్మీ అనేది నాకు వినిపిస్తుంది. నేను ఏడుస్తున్నా, అమ్మ అమ్మ నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నాకు ఆపరేషన్ చేయురే, నాకు ఆపరేషన్. అసలు నాకు ఇప్పటికీ 3rd డెలివరీ అయినా కూడా అసలు ఓపిక ఉండదు ఆ టైంలో. మన కడుపు నుంచి అయితే ఒక రోలర్ని తోలినట్టే అనిపిస్తుంది. కానీ వెయిట్ చేస్తే మాత్రం మనం పాప పుట్టిన వితిన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మన పెయిన్స్ అన్నీ పోతాయండి. అంతసేపు భరించిన పెయిన్ అయితే ఒక్కటి కూడా ఉండదు. అంత ఈజీగా మళ్ళా జస్ట్ అదే రోజు మళ్ళీ మా చిన్నోడికి నేను వాళ్ళు ఎవ్వరు అన్నం తినిపించినా తినడు అని చెప్పేసి భయానికి మళ్ళీ నేనే స్టిల్ కింద కూర్చొని నేను అన్నం తినిపించుకున్నా. మనం ఎంత ఈజీగా తిరిగితే అంత మంచిది. అట్లా అని చెప్పేసి మీరందరూ కూడా అట్లాంటి ప్రయత్నాలు ఏం చేయకండి. కాకపోతే నేను హెల్తీగా ఉన్నా ఓకే. కానీ నేను ఏం డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఏం తినకపోయేదండి ప్రెగ్నెన్సీలో. ఖాళీ 2 పూటలు అన్నం తినేది. ఎప్పుడో ఒకరోజు అవి గుర్తుంటే 3 బాదం పప్పులు నైట్ మా హస్బెండ్ నానేస్తేనే పొద్దున్న తినేది. నాకైతే అసలే గుర్తుండకపోయేది. అట్లా తిన్న ఫ్రూట్స్, టానికలు, సిరప్స్, టానిక్ అన్న సిరప్ అయినా ఒక ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అంటే ఏం లేవండి. నేను అన్నీ కలిసి మా పాప కడుపులో ఉన్నప్పుడు అసలు ఒక 10 tablets కూడా మింగలే. అంటే మీరు నమ్ముతారా? లాస్ట్ మూమెంట్లో అయితే మా చిన్నోడి బర్త్డే జూలై 26, ఈమెకు జూలై 16కి 9 పడ్డాయి. 26 వరకు డెలివరీ కావాలని ఆ 10 daysలో వేసుకున్నా అండి ట్యాబ్లెట్స్. ఒక 1 week వేసుకున్నా. అయితే సేమ్ డేట్ బర్త్డే అయితే బాగుంటుంది కదా ఇద్దరికి, అన్నయ్య చెల్లిది అని చెప్పేసి అనుకున్నాం. కానీ అంత తొందరగా అయితే చేయలేకపోయింది. బేబీ వెయిట్ తక్కువ ఉంది. ఈమె ఆగస్ట్ 5th పుట్టినా కూడా కొంచెం తక్కువే పుట్టింది వాడికంటే. కొంచెం అట్లా నాకు ఇంకొక 10 days మోసినా పర్లేదు. నేను ఇంకొక పర్టికులర్గా చెప్పాలంటే
కంప్లీట్గా 9 మంత్స్ పడ్డాక 10 మంత్స్ మోసిన పిల్లలే మంచిగా హెల్తీగా ఉంటారండి. మా పాపకి పసకలు వచ్చినాయి అని చెప్పేసి బ్లడ్ తీస్తుంటే నేను స్టిల్ ఏడ్చిన, తెలుసా? మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఆమెకు ఈ నరాలు దొరకట్లేవు. ఆమె ఇట్లా ఇట్లా అంటుంటే అబ్బా ఆడొక దగ్గర తర్వాత ఇంకో దగ్గర కూర్చుతుంటే నేను అనవసరంగా అన్నారా, నా బిడ్డని బాధ పెడుతున్నారా. అప్పటికి నాకు ఆడపిల్ల అంటే ఇష్టం లేదు, నాకు మళ్ళీ బాబు పుడితే అయిపో అన్న కాన్సెప్ట్లోనే ఉండే. కానీ ఆ రోజు ఆమె ఏడుస్తుంటే నేను అనవసరంగా కానీ నా బిడ్డని బాధ పెట్టిన, మీరు అనుకునేరు ఆడపిల్లలని, మేము అందరం ఆడపిల్లలే మా నాన్నకు కాబట్టి నాకు విరక్తి. అందుకే నాకు అబ్బాయిలు ఉంటే మా నాన్న కోరిక నెరవేరుతుంది అనుకున్నా, కానీ మా నాన్న కోరిక స్పాయిల్ అయిపోయింది మా పాపతోటి. కానీ ఎంతైనా ఈమె పుట్టిన మరుక్షణమే ఇక అన్నీ మర్చిపోవాల్సి వచ్చింది. ఒక 1 వీక్ దాకా నాకు నచ్చలేదు. 1 వీక్ తర్వాత అయితే ఇప్పుడు నాకు నా బిడ్డే ప్రాణం అయిపోయింది, నా కొడుకే నచ్చట్లేడు. నార్మల్ డెలివరీకి అయితే ఇదేనండి. మంచిగా ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిది. వీలైనంత వరకు కిందనే కూర్చోవాలి, కిందనే లేవ. మా చిన్నోడికి అన్నం తినబెట్టి నేను ఎత్తుకొని తిరిగేది, అట్లా అంత హ్యాపీగా తిరిగిన. సో నాకైతే ఈజీగా నేను హాస్పిటల్ చెకప్ కానీ పోయి డెలివరీ అయ్యే వచ్చిన డిశ్చార్జ్ అయిన అంటే ఈరోజు డెలివరీ అయ్యి రేపు డిశ్చార్జ్ అయ్యి వచ్చేసిన. ఆ రోజు మా చిన్నోడికి స్నానం చేయించుకొని 9:30కి నైట్ 9:30కి స్నానం చేయించి, నేనే స్నానం చేయించి అన్నం తినిపిస్తే వాడు అన్నం తిని ఆ రోజు పడుకుండండి. హాస్పిటల్లో 2 days అసలు పడుకోలేదు, తెలుసా? 4th రోజు, 5th రోజు, 6th రోజు నైట్ నేను నా కొడుకు నేను తినిపించుకుంటా అన్నట్టు మా అమ్మ ఎంత చెప్పి నిండకుండా నేను స్నానం చేయించుకొని బాలింత నేను 3 days అంత హ్యాపీగా తిరగాలి. అమ్మో నాకు ఇట్లయితే ఏమవుతుంది, అమ్మో నాకు అట్లయితే ఏమవుతుంది, నేను మీదనే కూర్చుంటాను, నేను కడుపుతోటి ఉన్నా అని సుతారం చేస్తే ఆపరేషన్ చేస్తారు. నాకు చెప్పిన, నేను కంటి వెలుగులో డ్యూటీ చేసినప్పుడు డాక్టర్స్ నాకు చెప్పింది ఏంటంటే, అప్పటికి నేను మా చిన్నోడు కడుపులో ఉండు డాక్టర్స్ తోటే పోయేది కాబట్టి బాగా మోటివ్ చేసిరు వాళ్ళు. ఒక్క మత్తు ఇంజెక్షన్ ఇస్తారుగా ఎనస్థీషియా ఆపరేషన్కి, మన బర్త్ పీరియడ్లో 5 years డిక్రీజ్ అవుతుందండి. 2 injections ఇప్పించుకుంటే 10 years, మన 50 ఏళ్ళు బతుకుల్లో 2 పిల్లల్ని అంతే 40 years బతకాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఏదో ఒక గంట 2 గంటలు 3 గంటలు కష్టపడ్డము, గట్టి నొప్పులు అయితే 3-4 hours అయిపోతాయండి. ఒక 3 hours అయితే ఖచ్చితంగా తీయాలి. నార్మల్ పెయిన్సే వస్తాయి, 1 day అంతా నార్మల్ పెయిన్స్ వస్తాయి. బేబీ బర్త్ అయ్యే ముందు అయితే ఒక 1-2 hours అయితే కష్టపడితే చాలు. కానీ నేను 3 daysలోనే యాక్టివ్గా ఉండి మా చిన్నోనికి అయితే చూపించుకునేగా. ఫస్ట్ డెలివరీకి కొంచెం 1 week అట్లా సఫర్ అయినా, కానీ ఈ డెలివరీకి అయితే అస్సలు ఏమి ఇబ్బంది లేదు. మీరు హ్యాపీగా నార్మల్ డెలివరీ చేసుకోండి. నా ఫ్రెండ్ కూడా నేను అట్లనే సజెషన్ ఇచ్చి నా ఫ్రెండ్ కూడా సేమ్, మా బుజ్జి ఈ ట్యూస్డే ఉడితే మా ఫ్రెండ్ కూడా నెక్స్ట్ ట్యూస్డే డెలివరీ అయింది. ఆమె కూడా పాపనే పుట్టింది, బట్ నార్మల్ డెలివరీ అయింది. నా ఇంకో ఫ్రెండ్ అది అసలు పోలీసు, అసలు దానికి కాలేదు. అది ప్రాబ్లం ఏంటంటే ఉమ్మనీరు లీక్ అవ్వడం వల్ల బేబీకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చేసేసిరు ఆపరేషను. అది అంత యాక్టివ్గా ఉండి డ్యూటీ చేసుకొని వచ్చి పడుకుంది నైట్. సో అట్లా అయిపోయింది, ఇంకేం చేయలేము. ఇదే అండి నాదైతే. మీరు అత్తగారి ఇంటికాడనే ఉండండి. అత్త కొంచెం భయంతో పని చెప్తుంది, భయానికైనా పని చేసి నేను ప్రెగ్నెంట్ నేను ఎందుకు చేయాలని అయితే అస్సలు అనుకోవద్దు. నార్మల్ డెలివరీ అయినంత సుఖం అయితే ఎప్పుడు ఉండదు. ఒకటే మా ఆపరేషన్ అయిన వాళ్ళు నడుములు వస్తున్నాయి, కాళ్ళు వస్తున్నాయి అని కొంచెం పని కూడా చేయరు, యాక్టివ్గా ఉండొచ్చు. నాకు పెయిన్ ఎక్కడ వస్తుంది అంటే, నేను అన్నం తినకపోయినా నిద్ర పోకపోయినా బాగా కాళ్ళు గుస్తాయి, అదొక్కటే. కానీ నాకు వేరే ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే కొంచెం హెడ్ఏక్ వస్తుంది, స్పెట్స్ లేవు కాబట్టి. అదే అండి. ఓకేనా? ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.